కన్న తండ్రి అయిన దేవ, మీ యొక్క నామానికి మా హృదయపూర్వక ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ఆన్లైన్ ద్వారా మాటలు మేము నేర్చుకోవడానికి, వాటిని ధ్యానించడానికి, మా బ్రతుకుకు దిశా నిర్దేశాన్ని చేయగలిగిన మీ మాటల పరంపరను మేము ఈ ఆన్లైన్ ద్వారా వింటుండగా, నేర్చుకుంటుండగా, చదువుతుండగా మీ కటాక్షము మాపై ఉంచి నడిపించండి. మీ వాక్యానికి అనుకూలమైన బ్రతుకు బ్రతకడానికి నాయన మా హృదయముపై మరి ప్రకాశమానమైనటువంటి మీ మాటల ప్రకాశాన్ని మా హృదయాల మీద ప్రసరింపజేయమని కోరుతూ, వింటున్నటువంటి మీ పిల్లలందరికీ వినగలిగిన మంచి మనస్సును నాయన అనుగ్రహించి, సాత్వికముతో వాటిని స్వీకరించే గొప్ప మనసును మీ బిడ్డలకు అనుగ్రహించండి. చెప్పనైనటువంటి నాకును నాయన వివేకమును, బుద్ధిని మీరు అనుగ్రహించి, మీరే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటారని ఆశిస్తూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేటికి ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి పాఠం ఇశ్రాయేలు రాజకుమారి విషాద గాథ అని. ఇశ్రాయేలు రాజకుమారి విషాద గాథ. బైబిల్ చరిత్రలో స్త్రీల ప్రస్తావన మనం గమనించినప్పుడు దేవుడు స్త్రీలను ఉన్నతంగానే, వ్యక్తిత్వం, గుణగణాలు కలిగినటువంటి స్త్రీలందరినీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనే వారిని దేవుడు గొప్పగా చూపించాడు. ఎక్కడ దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు లోబడక ప్రవర్తిస్తారో వారి యొక్క జీవితాలను కూడా, వారి యొక్క పతన స్థితిని, వారి యొక్క విషాద గాథలను కూడా 66 పుస్తకాలైనటువంటి ఈ వేద గ్రంథంలో ఆయన పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానమైనది ఇశ్రాయేలు యొక్క రాజకుమారులు చాలా మంది ఉన్నారు. రాజకుమారి ప్రధానంగా రాజకీయ ఒప్పందాల విషయంలోనూ, లేదా కుటుంబ గౌరవాన్ని కాపాడే విషయంలోనూ చాలా ప్రముఖ పాత్రను పోషించేది ఇశ్రాయేలు రాజకుమారులు. కొంతమంది రాజకుమారులను దేవుడు చాలా గొప్పగా వారిని చూపించాడు. వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు రాపించాడు వారి జీవితాలను బైబిల్ గ్రంథంలో. అలానే వారి యొక్క దేవుడి పట్ల వారికి ఉన్న అవిధేయతను బట్టి కూడా వారి జీవితాలు ఎలా పతనమయ్యాయో కూడా దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. అందులో భాగంగానే ఈరోజు మన పాఠం. ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ పాఠానికి ఒక కీ పాయింట్ గా మనము అనుకొని మనం ఈ వచనాన్ని ధ్యానిస్తూ మన పాఠంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఒక విషయాన్ని రాశాడు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు. కిరీటం అన్న పదం అధికారానికి లేదా గౌరవానికి సూచన. కిరీటం అనగానే ఒక గౌరవపదమైనటువంటిది. యోగ్యురాలు భర్తకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టేది. యోగ్యురాలు తన భర్తకు అవమానాన్ని కాక భర్తకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేది. ఇంకా మనం ఈ గుణవతైన భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక లక్షణమే ఇదే సామెతల గ్రంథంలో ఈ వచనం ఇలానే పెట్టుకోండి. ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆ యోగ్యురాలు ఎవరో కాదు, గుణవతి అయినటువంటి స్త్రీ. ఆ గుణవతి అయినటువంటి స్త్రీ లేదా యోగ్యురాలైనటువంటి స్త్రీ తన భర్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది అన్నది మనకి ఇంకా స్పష్టంగా మరో మాట మనం చూడొచ్చు. 31వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ వచనాన్ని మనం గమనిస్తే, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటుంది. గవిని యొక్క పేరుగొనిన వాడై ఉండును. గవిని యొక్క పేరుగొనిన వాడై ఉండును అంటే ఊరవతల, ఊరు బయట
ఊరు లోపల సమాజంలో ఆమెను బట్టి, గుణవతి అయినటువంటి స్త్రీని బట్టి, యోగ్యురాలైనటువంటి స్త్రీని బట్టి ఆయనకు గౌరవం, పేరు, ప్రత్యేకతలు కలుగుతాయి అన్నది స్పష్టంగా బైబిల్ చెబుతున్నటువంటి విషయం. అదే విషయాన్ని మనం ఇక్కడ సామెతల గ్రంథంలో చదువుకున్నాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, ఒక గౌరవపదమైనటువంటిది. ఇంతకీ ఎవరు యోగ్యురాలు అంటే, ఇందాక మీకు క్లూ ఇచ్చాను చూశారు, మనం క్లూ చదువుకున్నాం చూశారు. యోగ్యురాలు అనగానే గుణవతి అయినటువంటిది, గుణవతి కలిగినది, సుగుణాలు కలిగినటువంటి స్త్రీ. ఇంకా ముందుకు మనం మాట్లాడుకుంటే ఎవరయ్యా యోగ్యులు? బైబిల్లో యోగ్యంగా ప్రవర్తించిన స్త్రీ ఎవరైనా ఉన్నారా? యోగ్య ప్రవర్తన, యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా స్త్రీలు అంటే, మనకి ఇంకా బైబిల్లో మరో సమాచారాన్ని పేతురు గారు రాస్తారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. చూడండి, నా ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు, తన భర్తని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అతనికి లోబడి ఉండెను అంటే శారమ్మ ఎలా ఉందట? శారమ్మ భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది అన్నది శారమ్మను ప్రస్తావిస్తూ ఆమె యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తున్నాడు. ఆమె ఎలాంటిదంటే, భర్తకు విధేయతను చూపిస్తూ భర్తకు లోబడి బ్రతికింది, యజమానుడని పిలుచుచు ఆయనకు లోబడింది శారమ్మ అంటూ, మీరును అన్నాడు. చూశారు, శారమ్మ వలె మీరును యోగ్యముగా నడుచుకొనుచు అన్నాడు. అంటే శారమ్మ యోగ్యముగా ఎలా నడుచుకుందన్నమాట? తన భర్తకు లోబడి, భర్త గౌరవాన్ని నిలబెడుతూ, భర్త యొక్క మర్యాదను కాపాడుతూ, భర్త పట్ల విధేయత చూపుతూ ఆమె లోబడిన విధానం యోగ్యమైన ప్రవర్తన, యోగ్యురాలుగా నడుచుకుంది శారమ్మ. అదిగా అంటున్నాడు, మీరును యోగ్యముగా నడుచుకోవాలి. శారమ్మ మాదిరిగానే శారమ్మ ఏ విధంగా యోగ్యంగా ప్రవర్తించిందో, ఏ విధంగా యోగ్యంగా నడుచుకునిందో, మీరు కూడా అలా యోగ్యంగా నడుచుకుంటే మీరు దేవుని, ఆమెకు పిల్లలు అవుతారు, శారమ్మకు పిల్లలు అవుతారు అని మనకి పేతురు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ యోగ్యురాలు అనగానే ఎవరన్నమాట? యోగ్యురాలు తన భర్తకు కిరీటం అని చదువుకున్నామే సామెతల గ్రంథంలో. యోగ్యురాలు భర్తకు లోబడుతూ, భర్త గౌరవాన్ని కాపాడుతూ, భర్తకు విధేయత చూపుతూ నడుచుకునేది. సమాజంలోనూ గవిని అదే అన్నాడు, గవిని ఎదుట తన భర్త పేరు నిలబెట్టేది గాను యోగ్యమైన స్త్రీ చేసే పని అనేది. యోగ్యురాలు తన భర్తకు కిరీటం లాంటిది అనేది. ఇంకా కిందికి ఏమన్నాడు చూడండి, సామెతల గ్రంథంలో, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అన్నాడు. అంటే సిగ్గు తీసుకురావడం అంటే అవమాన పాలు, నింద తీసుకురావడం, అవమానాన్ని తీసుకురావడం, లేకపోతే సమస్యలు తీసుకురావడం, భర్తను అగౌరవపరుస్తూ, భర్తను కించపరుస్తూ, భర్తకు అవిధేయురాలుగా బ్రతుకుతూ సిగ్గు తెచ్చేది, భర్తకు సిగ్గు తెచ్చేది తన ప్రవర్తన వల్ల అవ్వచ్చు, తన జీవితం వల్ల అవ్వచ్చు. సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అన్నాడు. అంటే సిగ్గు తెచ్చేది, అవమానాన్ని తెచ్చేది, అపహాస్యం తెచ్చిపెట్టేది, అగౌరవాన్ని తెచ్చిపెట్టేది, తన భర్తకు నష్టాన్ని కలుగజేసేది, తన భర్త అనారోగ్యం పాలయ్యేటట్టు చేసేది. ఒక మాట చెప్పాలంటే భర్త నాశనాన్ని కోరుకునేది, భర్త యొక్క నాశనానికి కారకురాలయ్యేది. సిగ్గు తెచ్చేది, అవమానాన్ని తెచ్చేది, అగౌరవాన్ని తెచ్చిపెట్టేది అని మనం ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించవచ్చు. ఇంతకీ ఎవరు అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరో ఇందాక చూసాం. అంటే భర్తకు లోబడుతూ, భర్తకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది, భర్తకు విధేయతను తెచ్చిపెట్టేది. శారమ్మ మాదిరిగానే, శారమ్మ ఏ విధంగా నడుచుకునిందో యోగ్యురాలుగా భర్తకు లోబడి ఆయనను యజమానుడని పిలుస్తూ ఏ విధంగా నడుచుకునిందో అలా ప్రవర్తించిన వారు, అలా యోగ్యంగా ప్రవర్తించేవారు, ఆ యోగ్యంగా ప్రవర్తించే వాళ్ళు
వాళ్ళు భర్తలకు, పెనిమిటిలకు కిరీటం లాంటి వారు. గౌరవం. చాలా మందికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటేనండి, ఒక ఇంటి యజమాని మర్యాద, గౌరవం, పేరు ప్రతిష్టలు ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఇంటి యజమానురాల మీద ఆధారపడి ఉంటది. అందుకే స్త్రీలు ఎక్కువగా కుటుంబ పరువు కానివ్వండి, యజమాని పరువు కానివ్వండి, కుటుంబ విలువలన్నీ కూడా స్త్రీ మీద ఆధారపడి ఉంటాయండి. పొరపాటున ఒక స్త్రీ ఒక పొరపాటు చేస్తేనండి ఆ ఇంటికి అవమానం, ఆ ఇంటికి నష్టం, యజమానికి సమాజంలో మర్యాద ఉండదు. ఎవరికి పేరు వస్తుంది? భార్య తప్పు చేసినా, భర్త తప్పు చేసినా ఇద్దరికి సమానంగా వస్తుంది. మీరు ఆలోచించారో లేదో? ఒకవేళ భార్య ఏ పొరపాటు అయినా చేసింది అనుకోండి సమాజంలో, అది ఎవరికి వస్తుంది? ఫలానా ఆయన భార్య ఇలా చేసిందట, ఫలానా వారి భార్య, ఫలానా ఆయన భార్య ఇలా చేసిందట అని అవమానాన్ని తెచ్చిపెడుతుంది భర్తకు, కుటుంబానికి మచ్చ తెచ్చిపెడుతుంది. కనుక స్త్రీలు యోగ్యముగా నడవాలి, వారు కిరీటంగా ఉండాలి, కానీ సిగ్గు తెచ్చేవాళ్ళగా, అవమానాన్ని తెచ్చిపెట్టేవాళ్ళగా ఉండకూడదు అనేది స్త్రీలకు బైబిల్ చేస్తున్న హితోపదేశం. మరి అలా ఎవరున్నారు బైబిల్ చరిత్రలో అంటే, ఇశ్రాయేలుల చరిత్రలో ఒక రాజకుమారి ఎలా ప్రవర్తించింది, ఆమె యొక్క జీవితం ఎందుకు అంత విషాదంగా మారిందో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కువగా నేను భక్తుల జీవితాలను ముందు పెట్టి అందులో సారాంశం, నీతి, న్యాయం, వారి ప్రవర్తన, వారి మంచితనం, మనం అందులో ఏది అనుసరించాలి, ఏది అనుసరించకూడదు, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బలపరుచుకోవాలి. వాక్యాల ద్వారా, దేవుడు రాసినటువంటి కొంతమంది జీవితాల ద్వారా మన యొక్క స్థితి ఎలాంటిదో మనలోని మనం పరీక్షించుకుంటూ మన జీవితాన్ని మరింతగా ఆత్మీయతలో బలపరుచుకోవడానికి మనం చదువుతున్న సందర్భం, మనం నేర్చుకుంటున్నటువంటి ఏ వాక్య భావమైనా అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. మనం ఆన్లైన్లోకి వస్తాం, వింటాం, పోతాం కాదు, కానీ మనం నేర్చుకుంటున్నది మన బ్రతుకులో మనకు వృద్ధిని కలుగజేయాలి, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కనబడాలి. వారం వారం రావడం పోవడం, రావడం పోవడం కాదు, కానీ ఈ వారం నేను ఈ పాఠం నేర్చుకున్నాను, ఈ అంశాన్ని నేర్చుకున్నాను, ఈ వ్యక్తి జీవితాన్ని నేర్చుకున్నాను, నా జీవితంలో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, నేను ఇంకా ఎందులో ఎదగాలి, వేటిని విడిచిపెట్టాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలన్నటువంటి ఈ మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా దేవునిలో గొప్పగా ఎదుగుతారు. కేవలం నామకావాస్తి అంటే మొక్కుబడిగా తరగతులు వినేవాళ్ళు, మొక్కుబడిగా బైబిల్ చదివేవాళ్ళు, మొక్కుబడిగా వాక్యాలను వినేవాళ్ళకి అసలు వాక్యం అర్థం కాదు. రెండవది, వారు ఆత్మీయంగా ఎదగలేరు. చూద్దాం మరి ఇంతకీ ఎవరు ఆ రాజకుమారి, ఏంటి ఆమె విషాదగాథ? మీకు ఒక పరిచయం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలుల రాజులు అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు సౌలు గారు. సౌలు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 2 బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం, ఏంటి బైబిల్ గ్రంథాన్ని, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథం. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలుల రాజు అనగానే ఉమ్మడి రాజ్యానికి, ఇశ్రాయేలుల ఉమ్మడి రాజ్యానికి మొట్టమొదటి రాజు సౌలు గారు. ఆయనకి చాలా మంది పిల్లలు ఉన్నారు. అందులో ఎవరెవరో ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనం. బహుశా మీరు విన్నా, ఇంతకుముందు ఎప్పుడైనా విన్నా, లేదా ఇప్పుడు వింటున్నా, కొంచెం జాగ్రత్తగా మనం ఆ అంశాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఈ అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 49వ వచనంలో, సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా, అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా, పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాలు. ఇశ్రాయేలు యొక్క రాజరికపు వ్యవస్థలో మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి ఆమె పేరేమో, పెద్దదాని పేరేమో మేరాబు, రెండవ అమ్మాయి పేరేమో మీకాలు, మేరాబు. పిల్లరా, ఇద్దరి కుమార్తెలు ఉన్న
ఈ ఇద్దరి కుమార్తెలను మనం బైబిల్లో చూస్తాం. సౌలుకు పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలు, ఒకరేమో మేరాబు, మరొకరేమో మీకాల్. మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద దండెత్తినప్పుడు అలా ఫిలిస్తీన్లలో శూరుడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలు మీద దాడి చేసి సవాలు విసిరినప్పుడు రాజు ఒక ప్రకటన చేస్తాడు. సౌలు ఎవరైతే ఫిలిస్తీన్లను చంపుతాడో, అనగా ఫిలిస్తీన్ని చంపుతాడో, గొల్యాతును సంహరిస్తాడో, వాడికి, ఆ ఇశ్రాయేలుడికి, ఎవరైతే ఆ ఫిలిస్తీన్ చంపిన వ్యక్తికి నేను ఐశ్వర్యమును, బంగారమును, అలానే దానితో పాటు ఐశ్వర్యముతో పాటు నా మొదటి కుమార్తె అయినటువంటి మేరాబునిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక బహిరంగ ప్రకటన చేస్తాడు. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఈ విషయం దావీదు గారు మాట్లాడతారు. ఒకసారి 17వ అధ్యాయము సమూయేలు గ్రంథము 25వ వచనం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, క్షమించాలి 17వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుతున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటిని వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. అంటే ఇప్పుడు సౌలు ఏం ప్రకటించాడంటే, గొల్యాతును చంపిన వాడికి ఐశ్వర్యమును, దానితో పాటు మళ్ళా ఏమిస్తానంటున్నాడు, తన పెద్ద కుమార్తె అయిన మేరాబునిస్తాను అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలులో చాలా మంది పోటీకి దిగారు కానీ అని చంపాలనుకొని, మరి అందులో రాజకుమార్తె మీద కూడా ఆశపడి ఆ పోరాటానికి దిగిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఆ గొల్యాతును చంపిన వాడిని చంపాలన్నటువంటి ఉద్దేశం చేత, ఇశ్రాయేలును అవమానపరుస్తున్న గొల్యాతును చంపాలన్నటువంటి ఉద్దేశం చేత యుద్ధంలో పోటీ పడడానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. కానీ గొల్యాతును ఎదుర్కోవడానికి అంత గుండె ధైర్యం ఎవరికి లేదు. కానీ దావీదు ఒక మాట అంటాడు అక్కడ, నేను ఎదిరిస్తాను, నేను వాడితో యుద్ధానికి వెళ్తాను, ఇశ్రాయేలును ఎంత అవమానంగా, ఇంత నీచంగా మాట్లాడినటువంటి గొల్యాతును సంహరిస్తానని ముందడుగు వేశాడు. ఇశ్రాయేలు యొక్క రాజకుమారి సౌలు కుమార్తె కోసం అయితే ఆయన యుద్ధం చేయలేదు, ఫిలిస్తీన్ని చంపలేదు. కేవలం ఆయన ఏ ఉద్దేశం చేత అంటున్నాడో ఒకసారి 26వ వచనం చదవండి మీరు. 26వ వచనంలో దావీదు ఇలాగంటున్నాడు, జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగుగా. బహుమతి ప్రకటించడం ఏంటి, ఇంత అవమానంగా మాట్లాడాడు వాడు అని పెళ్లి కోసం కాదు, బహుమానాన్ని ఆశించి దావీదు కేవలం దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ఇష్టంతో దేవుని నామాన్ని అగౌరవపరిచాడు, ఇశ్రాయేలు జాతిని కించపరిచాడు అన్నటువంటి ఒక సదుద్దేశం చేత దావీదు గొల్యాతును చంపాలనుకున్నాడు. ఎనివే ఆ యుద్ధంలో గొల్యాతే గెలిచాడు. ఇప్పుడు రాజు మాట ప్రకారం, అనగా సౌలు గారు చెప్పినటువంటి రాజాజ్ఞ మేరకు, రాజ ప్రకటన మేరకు మేరాబును ఎవరికి ఇవ్వాలండి, దావీదుకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఒక మాట అడుగుతాను చెప్పండి, ఈ మాట బహిరంగంగానే రాజు ప్రకటన చేశాడు, నా పెద్ద కుమార్తె అయిన మేరాబునిచ్చి పెళ్లి చేస్తాను అని. యుద్ధంలో గెలిచిన వాడికి, యుద్ధంలో దావీదు గెలిచాడు. ఈ విషయం మేరాబుకు తెలుసుంటదా, తెలీదంటారా? దావీదు అనే ఆయన యుద్ధంలో గెలిచాడట, యుద్ధంలో గొల్యాతును చంపాడట. ఇక నేను చేసుకోబోయేది దావీదునే, బహుశా మా నాన్న ఇచ్చేసి పెళ్లి చేస్తాడు, ఆయన మాట రాజమాట కదా, వెనక వేయుడు, ఖచ్చితంగా నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడని ఖచ్చితంగా మేరాబుకు ఆశలు ఉండి ఉండొచ్చా? మీరు ఒకసారి ఆలోచించండి. ఉండాలి తప్పనిసరిగా. అందులో గొల్యాతును చంపాడంటే ఇశ్రాయేలులో అంత మగాడు, అంత పౌరుషం కలిగిన వాడు, అంత బలమైన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు జాతిలో దావీదు ఒక హీరో. అలాంటి గొల్యాతును చంపిన శూరుడు, ధీరుడు, వీరుడైనటువంటి దావీదు మీద మేరాబు మనసు పారేసుకుని ఉండాలి ఖచ్చితంగా. పిలిపించాడు, అయ్యా మరి మాట ప్రకారంగానే నేను నా కుమార్తెను ఇవ్వాలనుకుంటున్నాను,
ఒకసారి 18వ అధ్యాయము, ఒకసారి చూడండి మీరు 18వ అధ్యాయము 17వ వచనం. 18వ అధ్యాయం సమూయేలు గ్రంథం 17వ వచనం. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి ఎలాగైనా వాని మీద పడును. ఇక్కడ ఒక సందర్భం గుర్తు చేస్తాను, ఒకసారి క్షమించాలమ్మా, మళ్ళా చదువుదురు. ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు యొక్క ఎదుగుదలను తట్టుకోలేని సౌలు అసూయ, పగ, ప్రతీకారాన్ని పెట్టుకొని ఎలాగైనా దావీదును అంతమొందించాలనుకుంటాడు. ఈ అంతమొందించాలనుకునేటువంటి ఈ కుట్రలో భాగంగా, అతని మీద ఉన్నటువంటి ద్వేషంలో భాగంగా, ఆయన మీద ఉన్నటువంటి పగలో భాగంగా తన పెద్ద కుమార్తె అయిన మేరాబును ఉరిగా ఇవ్వాలని నిర్ణయించుకున్న, ఆల్రెడీ ముందుగా ప్రకటన చేశాడు. ఆ ప్రకటన మేరకు దావీదుకి ఉరిగా ఉండాలని, ఎలాగైనా మేరాబుని చేద్దామని స్కెచ్ చేశాడు. ఒక రకంగా ఇవ్వాల్సిన మాట ప్రకారం ఇవ్వాలి మేరాబుని. అయితే ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా దావీదును అంతమొందించడానికి ఇది ఒక బలమైన కుట్ర అనుకున్నాడు. తన కుమార్తెనిచ్చి వాడిని ఫిలిష్తీయుల చేతిలో చంపాలి అనుకున్నాడు. ఒక మాట అడుగుతానండి, ఏ తండ్రి అయినా తన బిడ్డ యొక్క సంసారాన్ని ఆశిస్తాడు. బాగుండాలి నా బిడ్డ కలకాలం భర్తతో పిల్లలతో హాయిగా ఉండాలని ఆశపడతాడా? ఏ తండ్రి అయినా బిడ్డ విధవైన పోయినా పర్వాలేదని కోరుకుంటాడు. సరే, ఇది ఎంత కిరాతకంగా మాట్లాడుతున్నాడు సౌలు, ఎంత కిరాతకుడుగా మారుతున్నాడు చూడండి. బిడ్డ సంసారం పాడైపోయినా పర్వాలేదు, కక్ష, పగ, క్రోధం, ద్వేషం ఉన్నవాడికి బంధాలు, మమతలు, మమతాన రాగాలు ఇవేవి ఉండవండి. సొంత కన్న బిడ్డ యొక్క సంసారాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు సౌలు. చూడండి ఒకసారి, చదువుతాను. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మీరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీలో నా తండ్రి కుటుంబం అయినను ఏ పాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె మేరాబును ఆఫర్ను తిరస్కరించాడు. సౌలు ఇచ్చిన ఆఫర్, మేరాబును మరి మాట ఇచ్చాను కదా, మాట ఇచ్చిన ప్రకారమే నీకు పెళ్లి చేయాలి. రెండవది, ఈ పెళ్లిలో భాగంగా నువ్వు ఎలాగైనా అంతమొందాలి అన్నది సౌలు యొక్క కుట్ర. దావీదు ఎలాగైనా నా పెద్ద కుమార్తె అయిన మేరాబునిచ్చి దావీదును చంపాలనుకున్నాడు. దావీదు చచ్చిపోతే మరి తన కుమార్తె విధవవదా? తన కుమార్తె సంసారం దెబ్బతింటుంది, సంసారం పాడవుతుంది. సంసారం పాడైపోయినా పర్లే, కానీ కక్ష, పగ, అసూయ నెరవేరాలి. నిజమండి, చాలా ప్రమాదకరమైన గుణం ఏదైనా ఉంది అంటే అది అసూయ, కక్ష, పగ, క్రోధం. చాలా ప్రమాదకరమైనవండి అవి. ఒక్కసారి ద్వేషించామా పగ అవుతుంది. పగ ప్రతీకారానికి ఇచ్చుకుంటది. ఆ ప్రతీకారాన్ని తీర్చుకునే దశలో ప్రేమలు, మమతానురాగాలు, బంధాలు, విలువలు ఇవేవి కనబడవండి. అదే చేస్తున్నాడు సౌలు అక్కడ. అయితే దావీదు ఈ ఆఫర్ని తిరస్కరించాడు. అయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నా స్థితి ఏంటయ్యా, అసలు ఇశ్రాయేలులో నా కుటుంబం ఏ పాటిది, నేను మేరాబును చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు, ఆ స్థాయి నాకు లేదు అని తిరస్కరించాడు. చూడండి, అప్పుడు సౌలు తన పెద్ద కుమార్తె అయిన మేరాబును ఎవరికిచ్చి పెళ్లి చేశాడట? 19వ వచనంలో మేరాబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మొహోలాతీయుడైన అద్రియనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆడపిల్ల మనసును నొప్పించాడా లేదా? ఆడపిల్ల మనసు తెలుసుకోకోకుండా బహిరంగ ప్రకటన చేయడం ఏంటండి? తప్పు కదా అది. పోనీ మేరాబు మనసులో దావీదు ఉంటే ఇప్పుడు బలవంతపు పెళ్ళి అవుతుంది కదా మరి అక్కడ. సరే, ఎంత తప్పుడు ఆలోచన అది. సరే, ఇదంతా అయిపోయింది. కొన్నాళ్ళకు ఒక నిజం తెలిసింది. ఏంటంటే పెద్ద కుమార్తె తప్పిపోయింది కదా, చిన్న కుమార్తె అదే సమయంలో దావీదుని ఇష్టపడిందట, ప్రేమించిందట. ఎవరు? మీకాలు. చూడండి కింద మాటలో. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండినట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద
నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు ఒగదువని దావీదుతో చెప్పి తన ఇప్పుడు సేవకులను సౌలుకి పిలిపించి, ఎందుకంటే ఆనందం, తన బిడ్డ దావీదుని ప్రేమించింది అని సమాచారం తెలిసిన తర్వాత ఆనందపడ్డా, సంతోషపడ్డా? అంటే ఓ మంచి విశ్వాసం కలిగినటువంటి దావీదు, భక్తిపరుడైనటువంటి, ఓ దేవుడి పట్ల విశ్వాసము భయము భక్తి కలిగిన ఆ ఆ అల్లుణ్ణి అనగా లేదా అలాంటి వ్యక్తిని నా బిడ్డ ఇష్టపడింది అని సంతోషించాడా? ప్రేమించిందంటే సంతోషం ఏంటండి? అంటే నా బిడ్డ పెద్ద బిడ్డ ద్వారా తప్పించుకున్నాడు, చిన్న బిడ్డను ఎర్రగా వేసి, ఇంకొక మాటలు చెప్పాలంటే ఎర్రగాకోకుండా కరెక్ట్ గా దొరికాడు. నా చిన్న బిడ్డ ఈ టైంలో ఇష్టపడింది, మొదటి బిడ్డ వల్ల నా కక్ష నెరవేరలేదు, రెండవ బిడ్డ వల్ల నా కక్ష నెరవేరుతుందని తన రెండవ బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే ఒక విషయం అడుగుతాను ఇక్కడ. మీకాలు దావీదుని ఎందుకు ఇష్టపడి ఉండి ఉంటుంది? చాలా మంది ఆడపిల్లలు చేసే పొరపాటు. సాధారణంగా మీరు ఆలోచించండి, సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఏం చేసిందట? ప్రేమించిందట. అదేనా? తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా, ఇష్టం ఉంది, ప్రేమించిందన్న విషయం మీకాలు తండ్రికి తెలిసింది. ఇప్పుడు దావీదుని ఎందుకు ఇష్టపడి ఉండాలి, ఎందుకు ప్రేమించి ఉండాలి మీకాలు అంటే 2 కారణాలు చెప్తానండి, బాగా వినండి. ఈ మీకాలు దావీదును ఇష్టపడింది, ప్రేమించింది బాహ్య సంబంధమైనటువంటి స్వరూపాన్ని చూసి, ఆకృతిని చూసి. చాలా మంది ఆడపిల్లలు ఏమంటారు తెలుసండి ఈ వివాహాల సమయాల్లో, అమ్మ నీకు ఎలాంటి వాళ్ళు కావాలి తల్లి అంటే, నాకు ప్రభాస్ లాంటి హైట్ ఉండాలి, మహేష్ బాబు లాంటి కలర్ ఉండాలి. సరే అంటే మీరు ఆలోచించండి, అంటే బాహ్య సంబంధమైనటువంటి ఆకృతులను చూస్తున్నారు. మనసు ఎవ్వరు చూడరండి. 99% మనసు చూసి పెళ్లి చేసుకున్నవారు, గుణగణాలను చూసి, దేవుడి మీద భయము భక్తిని చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆకృతి, ధనం, అందం, సౌందర్యం, పేరు ప్రతిష్టలు. ఇప్పుడు ఈ మీకాలు కూడా దావీదుని ఎందుకు ఇష్టపడి ఉండాలి అంటే 2 కారణాలు చెప్తారండి. ఒక కారణం, దావీదు ఎలాంటి వాడండి? 16వ అధ్యాయము ఒకసారి చూడండి, దావీదు ఎలాంటి వాడో మనకి అక్కడ రాశాడు. ఒకసారి 12వ వచనం చదవండి. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. దావీదు ఎలా ఉన్నాడు అంటే, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడునే ఉండేను. సుందరమైన వాడై ఉంటాడు. అంటే దావీదు చూడడానికి ఎలా ఉన్నాడు అన్నమాట? ఎర్రగా ఉన్నాడు, మహేష్ బాబు లాంటి కలర్. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను సుమా, మహేష్ బాబు లాంటి కలర్, చక్కని నేత్రాలు, కళ్ళు చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఆయన చూడ్డానికి సుందరమైన వాడు, సౌందర్యవంతుడు. సుందరం అంటే సౌందర్యం కదా, చాలా అందగాడు. ఎవరు? పుట్టుడైనా అందగాడే. దావీదు చాలా అందగాడు. అంటే ఫస్ట్ ఆమె చూసింది బాహ్య సంబంధమైన రూపం, శరీరం చూసింది, రంగును చూసింది, ఆయన ఆకృతిని చూసింది. ఈరోజు చేసే పెద్ద తప్పు ఇదేనండి. అందరూ చేసే పొరపాటు ఏంటంటే, అందం చూస్తారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు, తర్వాత అయ్యో నేను శరీరాన్ని చూసి మోసపోయాను, వాడి గుణం సరిలేదు, వాడి బుద్ధి సరిలేదు, వాడి మనసు సరిలేదు, తాగొస్తున్నాడు, బజారు తిరుగుతున్నారని చాలా మంది బాధపడుతున్నారు. కానీ ముందే ఆలోచించాలి కదా. ఇక్కడ మీకాలు చేసిన పొరపాటు కూడా ఏంటంటే, బాహ్య సంబంధమైనటువంటి ఆకృతిని చూసింది, అందం చూసింది, సౌందర్యం చూసింది, కలర్ చూసింది. ఒక మాట చెప్పమంటారా ఏమండి? వివాహానికి చాలా మంది వివాహాలలో ఎక్కువగా మామూలుగా పెళ్లి చూపులు అంటారు కదండి. పెళ్లి చూపులు అంటే ఏం చూసుకుంటారో తెలుసా అండి? 99% పెళ్లి చూపులు అనగానే ముక్కు మొకాలే కదా, అందమే కదా, ఆమె ఎలా ఉంది, ఈడు జోడుగా ఉందా, లేదంటే అంటే ఇవే కదా చూస్తారు, శరీరాలే కదా చూస్తారు. నిజమే. కానీ ఈ మీకాలో కూడా దావీదును ప్రేమించడానికి, ఇష్టపడడానికి కారణం శరీరాన్ని చూసింది. కానీ దావీదులో ఉన్న భక్తి, దావీదులో ఉన్న విశ్వాసం, దావీదులో ఉన్నటువంటి దేవుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ కనబడలేదు. దావీదు గుణాన్ని చూడలేదు మీకాలు, దావీదు పై రూపాన్ని చూసింది మీకాలు.
అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు కదా. ఇక్కడ ఆడపిల్లలైనా మగపిల్లలకైనా ఆ మాట వర్తిస్తుంది, స్త్రీలకైనా పురుషులకైనా మాట వర్తిస్తుంది. ఇక్కడ ఆమె చూసింది శరీరాన్ని, అందాన్ని. రెండవది దావీదు యొక్క పేరు ప్రతిష్టతలను. ఒక మాట చెప్పమంటారా? ఫిలిస్తీన్ని చంపొచ్చిన తర్వాతట, గొల్యాతుని చంపొచ్చిన తర్వాతట ఇశ్రాయేలుల ఆడపిల్లల ప్రతి గుండెల్లో దావీదు హీరో. ఒకసారి చూడండి 17వ అధ్యాయము, 18వ అధ్యాయము. ఎవరి నోట, ప్రతి ఇశ్రాయేలుల ఆడబిడ్డల నోట దావీదు మాటే. అంటే ఒక మాట చెప్పాలంటే దావీదు ఇశ్రాయేల్ ఆడపిల్లల గుండెల్లో హీరోగా నిలిచిపోయాడు. ఇశ్రాయేల్ యొక్క స్త్రీల యొక్క గుండెల్లో హీరోగా నిలిచిపోయాడు. ఏ స్త్రీని కలిపినా దావీదే హీరోలా కనబడుతున్నాడు. అందరూ దావీదును పొగుడుతున్నారు, అందరూ దావీదును కీర్తిస్తున్నారు. మీరు చెప్పండి, ఎవరిని ఎక్కువగా పొగిడితే ఈ ఆడపిల్లలు వాళ్ళే ఇష్టపడతారు. అంటే సమాజంలో పేరుండాలి, సమాజంలో హీరో అనిపించుకోవాలి, హీరోగా పిలువబడుతున్నవారు. అందులో ముఖ్యంగా గొల్యాతును చంపాడంటే మరి ఎంత బలవంతుడై ఉండాలి, ఎంత పరాక్రమవంతుడై ఉండాలి. సరే, ఇప్పుడు చూడండి 18వ అధ్యాయము 6వ వచనంలో, 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. చూసారు? అంటే స్త్రీలందరూ ఎవరిని హైలైట్ చేస్తున్నారు? స్త్రీల గుండెల్లో దావీదు ఎలాంటి వాడంటే, స్త్రీల గుండెల్లో దావీదు హీరో. ఎందుకంటే ఒకవేళ గొల్యాతుతో గనక ఇశ్రాయేలుల మగవాళ్ళు పోటీ పడి ఉంటే, యుద్ధం జరిగి ఉంటే, ఎంతమంది ఇశ్రాయేలుల ఆడపిల్లలు తమ భర్తలను కోల్పోయేవాళ్ళు. కనుక మా భర్తలను కాపాడావయ్యా, నువ్వు హీరో. వాళ్ళ ఉద్దేశం ఎందుకు అంత ఆనందం చేత, అంత సంతోషం చేత ప్రతిగానాలు చేయొచ్చు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని దావీదును సంభ్రమంతో, వాయిద్యాలతో పాడుతూ, నాట్యమాడుతూ ఆయన ఎందుకు ఎదుర్కొన్నారంటే, దావీదు చేసిన మేలు. ఫిలిస్తీన్తో గనక మా మగవాళ్ళు యుద్ధం చేసి ఉంటే ఎంతమంది చంపబడేవాళ్ళు. కనుక మా భర్త ప్రాణాలను కాపాడిన హీరో. అందుకే ఇశ్రాయేలుల ఆడబిడ్డలందరూ సంతోషంతో హీరోనుగా చేశారు దావీదు. ప్రతి ఆడపిల్ల నోట దావీదు పేరే. ప్రతి స్త్రీ, ఇశ్రాయేలుల యొక్క ఆడపడుచు నోటలో దావీదు పేరే వస్తుంటే, ఈ మాటలు ఎవరి చెవులో పడుతున్నాయి? మీకాల చెవులో పడుతున్నాయి. అందానికి అందం, పేరుకు పేరు. గొల్యాతును చంపాడంటే వీరుడు, శూరుడు. మనసు పడింది, గుణం చూసి కాదు, ఆయనకున్నటువంటి బుద్ధిని చూసి కాదు, ఆయనకున్న సుబుద్ధిని చూసి కాదు, ఆయనకున్న భక్తి విశ్వాసాన్ని చూసి ఇష్టపడలేదు దావీదుని. బాహ్య సంబంధమైన పేరును బట్టి అందరూ పొగుడుతుంటే, దావీదు సౌందర్యం, దావీదు రూపాన్ని చూసి ఇష్టపడి ఆయనను ప్రేమించిందట. ఎలాగైనా సరే నా బిడ్డ ప్రేమించింది కదా అని ఈయన ఉబ్బితద్దవుతున్నాడు. ఎందుకంటే మేరాబు వల్ల ఎలా తప్పించుకున్నాడు, మీకాల వల్ల అయినా దొరుకుతాడు అని. ఇక్కడ కూడా బిడ్డ జీవితం ఆలోచించలేదు చూడండి, చిన్న బిడ్డ జీవితం. సౌలు రెండవ అమ్మాయి ద్వారానైనా సరే ఆయన దావీదును చంపాలని, కక్ష గట్టి ఇవ్వాలని ఆశపడ్డాడు. అయితే దావీదు మరలా తిరస్కరిస్తాడు. ఒకసారి చూడండి ఆ విషయాన్ని కూడా 23వ వచనంలో. ఒకసారి 23వ వచనం, 18వ అధ్యాయం 23వ వచనము, సమూయేలు గ్రంథం. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడినై ఎన్నిక లేని వాడినై ఉండగా రాజునకు అల్లుడు నగుట స్వల్ప విషయమని మీకు తోచిన అని వారితో అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు, ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక, రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడ నేను.
దావీదుతో అన్నారు, అయ్యా దావీదు ఏం ఓలి కట్నం ఏం అడగట్లేదు, నువ్వు రాజకుమార్తెను తీసుకోవాలంటే మరి కట్న కానుకలు ఇవ్వాలని ఏం ఫీల్ అవ్వద్దు, ఏం కట్నకాల అడగట్లేదని ఓలి ఏం అడగట్లేదు, నువ్వు ఫిలిస్తీన్ల యొక్క 100 ముందోళ్ళు తెచ్చిస్తే, వారి యొక్క పురుషాంగ చర్మాలను తెచ్చిస్తే నీకు కుమార్తెను ఇస్తాడు అనగానే దావీదు యుద్ధంకి వెళ్తాడు. 100 ఆయన ఇచ్చిన టైం కంటే ముందుగానే 100 అని చెప్తే 200 ముందోళ్ళు ఫిలిస్తీన్లను హతమార్చి వాటి ముందోళ్ళని తెచ్చిస్తాడు. వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. దావీదుకి మీకాలకి పెళ్లి చేస్తారు, పెళ్లి అయిపోతుంది. ఒకసారి చూడండి ఆ మాట కూడా మనం ఈ పాఠంలో భాగంగా 28వ వచనంలో 27 గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. సో పెళ్లి అయిపోయిందంటే నిజంగా దావీదు గారి సత్ప్రవర్తన, దావీదు గారి సుబుద్ధి, దావీదు గారి చక్కని ప్రవర్తన చూసి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట. సౌలు ఏం చేయలేకపోయాడు. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఎవరికైంది? మీకాలుకి దావీదుకి పెళ్ళైంది. మీకాలు అంటే అర్థం దేవుని వంటి లేదా దేవుడు ఎవరు, దేవుని వంటి లేదా దేవుడు ఎవరు అన్నటువంటి అర్థాన్ని కలిగింది మీకాలు అనే మాటకు అర్థం. కానీ విచిత్రం తెలుసా, రాజ కుటుంబంలో పుట్టి రాజకుమార్తెగా పిలువబడుతూ రాజ గృహాలలో నిత్యం ధర్మశాస్త్రాన్ని వింటున్నా, ధర్మశాస్త్రపు సారాంశాన్ని కలిగి ఉండవలసినటువంటి రాజకుమార్తెలలో ఈ కుమార్తె మీకాలు దేవుడి పట్ల కనీసపు విశ్వాసము, భక్తి కూడా కనబడదు మనకి. అలా కనబడింటే దావీదును మరోలా అర్థం చేసుకునేది. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు కూడా అండి గుణం కలిగిన భర్తలను అర్థం చేసుకోరండి. మంచిగా బ్రతికే భర్తలను అర్థం చేసుకోరు, టార్చర్ పెడతారు, గయ్యాలిలా వారిని అర్థం చేసుకోరు. ఈమె కూడా బాహ్య సంబంధాన్ని చూసింది, బాహ్య రూపాన్ని చూసింది, మనసును అర్థం చేసుకోలేదు. దావీదును మనసును అర్థం చేసుకోలేదు. ఒక మాటలో చెప్పమంటే సంసారాలు బాగుండాలన్నా, కుటుంబాలు బాగుండాలన్నా, భార్య భర్తలు బాగుండాలి అన్నా నిజంగా చెప్పమంటారా మనసులు ఒక్కటవ్వాలండి. పెళ్ళైన తర్వాత మనసులు కలవాలి. లేదా ఆ ఇరువురి భార్యాభర్తల మనసులు కలిస్తేనే వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారం, మరి కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఒకవేళ మనసులు కలవలేదనుకోండి, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేదనుకోండి, గుణాలను బట్టి, స్వభావాలను బట్టి గనక వారు అర్థం చేసుకోకుండా బతికారనుకోండి, చాలా నష్టపోతారు. వాళ్ళ కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం ఉండదు. నిజంగా దావీదును అర్థం చేసుకుని పెళ్లి కోరుకోలేదు, ఇష్టపడలేదు. ఈమె బాహ్య సంబంధమైనది, అందం, సౌందర్యం, ఆయన రూపం, ఆయనకున్న పేరు, ఆయనకున్న ఏమంటారు దాన్ని, ఆ ధైర్యాన్ని చూసి పెళ్లి చేసుకున్నది. ఆయనకున్న భక్తి, విశ్వాసము, నీతి, న్యాయాలు, సుబుద్ధి చూసి పెళ్లి చేసుకోలేదు. ఇట్లాంటి వాడు దొరికితే నా జీవితం బాగుంటుంది కదా, ఇంత భక్తి పరుని చేసుకుంటే నేను భక్తిగా ఉంటాను, దేవుడి పట్ల ఇలాంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని చేసుకుంటే నేను అంత గొప్పగా ఉంటాను అన్న ఉద్దేశాలతో జరగలేదు వివాహ బంధం వాళ్ళది. కొన్నాళ్ళకి దావీదుని ఎలాగైనా చంపాలన్నటువంటి పగ, ప్రతీకారం రెట్టింపయింది సౌలుకి. ఒకానొక రోజు చంపాలనుకున్నాడు, చాలా ట్రై చేశాడు చంపాలనుకుని, కానీ దొరకలేదు, ఆ ఛాన్స్ ఆయనకు దొరకలేదు. అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో సేద తిరుగుతున్నాడట ఆ రాత్రి దావీదు. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ఒకసారి 19వ అధ్యాయము సమూయేలు గ్రంథం 10వ వచనం అండి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతడి ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీ దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదుని దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత సందర్భంలో 3 విషయాలు మనకు కనబడుతుంది. ఒకటి, ఒక డౌట్ వస్తుందండి, ఏంటంటే తండ్రి కూతుర్లు ఏకమయ్యారా అన్న డౌట్ ఒకటి రావాలి, అంటే దావీదును అంతమొందించడానికి. రెండవది ప్రేమించిన వాడి కోసం కొంచెం సాహసం చేసిందా
మీకాలు అన్న డౌట్ ఒకటి రావాలి. ఎందుకంటే ఇక్కడ బాగా ఆలోచించండి. దావీదును చంపాలనుకున్నటువంటి కక్ష, పగ, ప్రతీకారంతో దావీదుని చంపాలనుకున్నాడు సౌలు. తప్పించుకొని ఇంటికి వస్తే ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు బ్రతకాలంటే, ప్రాణంతో బ్రతకాలంటే నువ్వు ఈ రాత్రి అనగా రేపు నువ్వు చంపబడతావు, ఈ రాత్రి తప్పించుకోవాలని అతన్ని కిటికీ గుండా దింపి భర్త ప్రాణాన్ని కాపాడింది. ఎవరు? మీకాల్. బాగా వినాలి ఇక్కడ. భర్త ప్రాణాన్ని కాపాడినట్టుగా మనం చూస్తాం ఒకటి. తర్వాత రెండవది, ఈ విషయం భర్త తప్పించుకున్న విషయం రాజుకు తెలుస్తుంది, అనగా సౌలుకు తెలుస్తుంది, అనగా మీకాల్ తండ్రికి తెలుస్తుంది. ఈమె చేసిన ప్లాన్ ఏంటి తెలుసా? 13వ వచనంలో ఈమె ఏం చేసిందంటే, భర్తను తప్పించిన తర్వాత తన ఇంట్లో నుంచి ఆయనను సౌలు సేవకుల చేతిలో పడకోకుండా తప్పించిన తర్వాత మంచం మీద ఆమె చేసిన పని ఏంటి చూడండి. ఉదయం సౌలు సేవకులు వస్తే ఏం చేసింది చూడండి అక్కడ 13వ వచనంలో. తర్వాత మీకాలు గృహదేవత బొమ్మను తీసి, అంటే ఇప్పుడు సౌలు యొక్క కుమార్తె అనగా రాజకుమారి గృహంలో ఏముందన్నమాట? గృహదేవత ఉంది. ఎందుకుంది గృహదేవత? మీరు ఆలోచించాలి ఇక్కడ. అంటే మీ విశ్వాస యెహోవా పట్ల, జీవం కలిగిన యెహోవా పట్ల విశ్వాసం కలిగిందా? అన్యుల దేవతలను పూజించుకుంటూ అవిశ్వాసంగా కనబడుతుందా? ఇంట్లో గృహదేవత ఎందుకు వచ్చింది అంటే, మరి గృహదేవతలను పూజించే దానిగా కనబడుతుందా? 100% మనం ఆ మాటను బట్టి అలానే అర్థం చేసుకోవచ్చు కదా. మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలపై ఉంచి దుప్పటితో కప్పివేసి, ఇక్కడ నేను ఒక మాట అంటాను, ఈమె యెహోవా పట్ల విశ్వాసం లేని స్త్రీగానే కనబడుతుంది. విశ్వాసరాలు కాదు, అవిశ్వాసరాలుగానే కనబడుతుంది. ఎందుకు అయ్యా అంటే, గృహదేవత తన ఇంట్లో ఉండడం ఏంటి? అసలు బైబిల్ చరిత్రలో అనగా పాత నిబంధనలో అసలు బొమ్మలు పెట్టుకోకూడదు, మీరు వేటిని పెట్టుకోకూడదు, మీరు వాటిని అన్నిటిని నాశనం చేయమని చెప్పాడు కదా. కానీ మళ్ళా గృహదేవత ఇంట్లో ఉందంటే అర్థం ఏంటి? ఈమె దేవుడి ఆజ్ఞలకు భిన్నంగా నడుస్తుంది, ఒక అవిధేయత కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది, జీవం గల దేవుడి పట్ల విశ్వాసం లేని స్త్రీగానే కనబడుతుంది. ఇదొకటి మీరు అర్థం చేసుకోండి. అయితే ఆయన రోగిగా ఉన్నాడన్న సమాచారం పంపింది. ఆయన మంచంతోనే ఎత్తుకురండి, రోగి అయినా పర్వాలేదు, మంచాన పడినా పర్వాలేదు, ఎత్తుకురండి అని చెబితే అప్పుడు నిజం పటాపంచలైపోయింది. ఎలా భర్తను తప్పించిన సమాచారం, అనగా అల్లుడిని తప్పించిన సమాచారం తండ్రికి తెలిసిపోయింది. తండ్రి వచ్చి ఏమంటున్నాడో 17వ వచనంలో చూడండి. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని చంపివేసి నన్నిలాగు ఎందుకు మోసపుచ్చితివని మీకాలు, ఇదేంటండి? నా శత్రువుని నాకు అప్పగించాలని ముందే ఇద్దరు తండ్రి కూతురు మాట్లాడుకున్నారా? ఆ మాటలో ఒక మాట మనకు అర్థం అవ్వాలి, చూడండి, మీరు గమనించండి. తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగు ఎందుకు మోసపుచ్చితివి మీకాలు అని మీకాల్ని అడిగాడట. అంటే మరి పట్టిస్తానని చెప్పిందా ప్రారంభంలో? ఆయనను అనగా శత్రుని సౌలు శత్రువు అయినటువంటి దావీదుని కట్టుకున్న భర్తని అప్పగిస్తానన్నటువంటి ఒప్పందాలు ఏమైనా జరిగాయా అటు తండ్రి సమక్షంలో? మీరు ఆలోచించండి ఒకసారి. మీ ఆలోచనలకు వెళ్ళేస్తున్నానండి. అప్పుడు మీకాలు ఇచ్చిన సమాచారం చూడండి. మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని నాయనా, నేను వాడిని బంధించేవాడిని, వాడిని పట్టించేవాడిని. కానీ ఏమన్నాడో తెలుసా నీ అల్లుడు? నన్ను చంపేస్తాను నన్ను వదలకపోతే, నిన్ను చంపేస్తాను నన్ను వదలకపోతే అని నన్ను చంపుతానన్నాడు. అందుకే వదలాల్సి వచ్చింది, తప్పించాల్సి వచ్చింది అని తండ్రితోనే అబద్ధాలు మాట్లాడుతుంది. చూడండి, మ్యాటర్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కదా. ఆ మాట ఏమనాలి తెలుసా? ఒకవేళ నిజంగా భర్త పట్ల ప్రేమ ఉంటే, నిజంగా దావీదును కాపాడుకోవాలన్న మనసు ఉంటే, ఎందుకు నాన్న కట్టుకున్న అల్లుడు, అదే నేను కట్టుకున్నాను కదా, నీ బిడ్డను కట్టుకున్న వాడి మీద ఎందుకు అంత పగా ప్రతీకారం? నీ అల్లుడు కదా, నీ కూతురు జీవితం బాగుండాలన్న ఆశ నీకు లేదా? నా సంసారాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? ఎందుకు నాయన, నీకు ఏం అన్యాయం చేశాడు మా ఆయన? మమ్మల్ని వదలరా, అదే నేను క్షేమంగా ఉంటా,
అని భర్త విషయంలో మంచిగా మాట్లాడి తండ్రిని సమాధానపరచవలసింది. తండ్రిని ఆయన కోపాన్ని, ఆయన ఆవేశాన్ని తగ్గించాల్సింది. తండ్రి దగ్గర నాటకం ఆడుతుంది, ఇక్కడ భర్త దగ్గర నాటకం ఆడుతుంది. నేనేమంటాను తెలుసా, ద్వంద్వ వైఖరి ఏమిటి? కొంతమందికి ఉంటారండి, చాలా మంది తెలివైన ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళల్లా, వీళ్ళ దగ్గర వీళ్ళల్లా నటించే వాళ్ళు ఉంటారు. ద్వంద్వ జీవితాన్ని కలిగిన వారు, ద్వంద్వ వైఖరిని కలిగిన వారు. ఆ లక్షణం కలిగిందండి మీకాల కూడా. ఇప్పుడు భర్త వెళ్ళిపోయాడు, పారిపోయాడు. మామూలుగా భర్త వెళ్ళిపోతే ఏ స్త్రీకైనా ఎట్టుంటుందండి పెళ్లి తర్వాత? అప్పటికి ఇంకా పిల్లలు మీకాల భర్తను చూడాలి. ఒక వారం రోజులు దూరం ప్రయాణాన్ని అంటే భార్యకు దూరంగా ఒక వారం రోజులు వేరే ఊర్లో ఉన్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా? మా ఆయన ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో. 2 రోజులు 3 రోజుల ప్రయాణానికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారండి ఆడవాళ్ళ? పాపం ప్రేమ ఉన్న ఆడవాళ్ళు. ఏమండి తిన్నారా? ఏమండి రీచ్ అయ్యారా? ఏమండి మీరు చేరుకున్నారా? ఏమండి బ్రేక్ఫాస్ట్ అయిందా? టీ అయ్యిందా? నిజమండి, ప్రేమ ఉన్న వాళ్ళు అలా అడుగుతారు. మరి భర్త యొక్క బాగోగులను ఆశించేవాళ్ళు, భర్త యొక్క మంచి చెడు ఆలోచించేవాళ్ళు భర్త గురించి ఆలోచిస్తారు కదా. ఇంటి యజమానుల గురించి, ఏమండి తిన్నారా? ఏమండి ఉన్నారా? ఎలా ఉన్నారు? క్షేమంగా వెళ్ళారా? కొంతమంది అసలు వారం రోజులు బయటికి వెళ్ళిన ఒక్క ఫోను ఉండదు, ఒక్క పలకరింపు ఉండదు. చచ్చాడో తెలియదు, బతికాడో తెలియదు, ఏం పట్టించుకోరండి. చాలా మంది ఆడవాళ్ళు అలానే ఉంటారు. కానీ కొంతమంది భర్త యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించేవాళ్ళు, వారి యొక్క క్షేమాన్ని ఆలోచించేవాళ్ళు పట్టించుకుంటారు. నేనేమంటా తెలుసా, భర్తను కనీసం కూడా పట్టించుకోలేదండి. ఏం చేసింది తెలుసా, భర్త పారిపోయిన వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి కదా. ఈమె కూడా ప్రమాణాలు చేస్తారు పెళ్ళప్పుడు. వ్యాధి ఎందునో, ఆరోగ్యం ఎందునో, కష్టం ఎందునో, లేమి ఎందునో, కలిమి ఎందునో నిన్ను విడిచి పోనని, నేను హత్తుకొని ఉంటానని. అవునా? బైబిల్లో పాత నిబంధనలో కూడా భర్తను ఎడబాయకూడదన్న విషయమే కదా మనకు కనబడుతుంది. కానీ భర్త దూరం అయ్యేటప్పుడు భర్త వెంట వెళ్ళాల్సింది కదా. భర్త వెంట వెళ్ళాల్సింది. నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలని. ఆయనేమో అడవి పాలయ్యాడు. పోయిన వాడి సమాచారాన్ని, ఎలా ఉన్నాడు మా ఆయన, ఎక్కడున్నాడు మా ఆయన, కనీసం వాళ్ళ అన్నకన్నా చెప్పొచ్చుక యోనాతానికి. అన్నా ఎలాగైనా అన్నా మా ఆయన్ని కాపాడండి అన్న, నన్ను మా ఆయన్ని ఒక దగ్గరికి చేర్చండి అన్నటువంటి సమాచారాన్ని కూడా తన అన్నని కనుక్కోలేదు యోనాతాన్ని. సుమారు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 సంవత్సరాలు అయిపోయిందండి భర్తకు దూరమై. ఎవరు? మీకాల. అన్ని రోజులు ఎలా ఉంటుంది చెప్పండి? ఏ స్త్రీ అయినా నిజంగా అతన్ని ప్రేమించి ఉంటే కష్టములో. ఇప్పుడు దావీదు కష్టాలలో ఉన్నాడు, దావీదు ప్రమాదంలో ఉన్నాడు, తోడుండాలి కదా. భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఏం తింటున్నాడు? ఏం లేదండి, హాయిగా ఉంటుంది, పుట్టింట్లో హాయిగా ఉంది, రాజగృహంలో రాజభోగాలు అనుభవించుకుంటూ ఏ చింత లేదు, ఏ చిగాకు లేదండి. కొంతమంది ఉంటారండి, ఏ చింత ఉండదండి. భర్త ముఖాన్ని చూసే కనిపెడతారు ఆడవాళ్ళు. ఏమండి ఏమన్నా అయిందా? బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, చెప్పండి పర్లేదు. సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, ధైర్యపరిచే ఆడవాళ్ళు కరువయ్యారు నేటి కాలాల్లో. నిజమండి. ఇంటికి రాగానే ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నాడో భర్త యొక్క ముఖాన్ని చూసే, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును అన్నట్టు ముఖ లక్షణాన్ని చూడగానే ఈరోజు నా భర్త ఏదో బాధల్లో ఉన్నాడు, ఏమండి ఏమైందండి అన్న ధైర్యాన్ని, ఆదరణను, ప్రోత్సాహాన్ని, ఒక సంతోషాన్ని, సమాధాన్ని నిజంగా స్త్రీలు అలా గనక భర్తల్ని మంచి స్వభావంతో చూసుకుంటేనండి, వాళ్ళు ఎంత బాధలనైనా, ఎన్ని కష్టాలనైనా, ఎన్ని నష్టాలనైనా హాయిగా భరిస్తారో, మోస్తారో. ఏ బాధైనా ముందుకు సాగుతారండి. వచ్చిన వాడికి మీరే ఇంటికి వచ్చి కష్టాలు, బాధలు అనుభవించి ఇంటికి వచ్చిన భర్తకు మనమే ఒక అడ్డుగా, ఒక భారంగా ఉండకూడదు. వారి భారాన్ని మనం కూడా పాలి భాగస్తులై వారి కష్ట నష్టాలలో, వారి భారాలలో మనం చేదోడు వాదోడుగా ఉండాలి. ఈమె ఆ రకమైన క్యారెక్టర్ కాదండి. చూడండి కొన్ని రోజులకు ఏం జరిగిందో. కొన్ని రోజులకు భర్త దూరమయ్యాడు కదా. దూరమైన తర్వాత వాళ్ళ నాన్న ఎవరు? సౌలు. మనోడు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 25వ అధ్యాయము సమూయేలు గ్రంథం
మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 44వ వచనం చూడండి. 44వ వచనం. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలును గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి దావీదు భార్యను పల్తీయేలును గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? తన కూతురికి. మరి అంత ప్రేమించిన ఆమె భర్తను, అదే దావీదును ప్రేమించి ఇష్టపడిన ఆమె మరి రెండో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది అంటారు? తండ్రి బలవంతం పెట్టాడా? లేదా ఈమె ఇష్టపడి పెళ్లి చేసిపోయిందా? మరి తండ్రి కన్నా బుద్ధి లేదా? భర్త బ్రతికుండగా తన కుమార్తెను ఇంకొకరికి ఇవ్వడానికి. చూసారు మీరు, ఆలోచించండి. అక్కడ ఈమె చూడండి, సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలును గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. మీరు ఏమన్నా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. భార్య పట్ల భర్త పట్ల నిజమైన ప్రేమ కలిగిందా మీకాలు? ఏ పరిస్థితికి ఆ గొడుగు, లేదా అదే అంటారు కదా, ఏ పరిస్థితికి ఆ గొడుగు పట్టే విధంగా ఉందా? నటించేదా? నిజమైన క్యారెక్టర్ కనబడట్లేదు ఇక్కడ. ఆమెలో ఒక మంచి క్యారెక్టర్ కనబడట్లేదు. ద్వంద్వ వైఖరి, లేదంటే ఉసరివెల్లిలా రంగులు మార్చే స్వభావం కనబడుతుందా ఆమెలో? తన భర్తను దావీదుని ప్రేమించేట ప్రాణం పోయేంత వరకు తనతో ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకొని తనతోనే బ్రతకాలి కదా. అది అడవైనా అది ఏదైనా కదా. భర్త అడవి పాలయ్యాడు, భర్తతో పాటు అడవికి వెళ్ళడానికైనా సిద్ధపడాలి కదా. అలాంటి మనసు ఉందా? వాళ్ళ నాన్న ఇంకొక సంబంధాన్ని తెస్తే ఆ సంబంధాన్ని ఒప్పుకొని తల వంచుకొని తాళి కట్టించుకుందంటే భర్త మీద ఏమాత్రం ప్రేమ అన్నట్టు, భర్తను ఏ విధంగా ఇష్టపడినట్లు. చేసిన ప్రమాణాలు, వివాహ బంధాలలో చేసిన ప్రమాణాలకి ఏం విలువిచ్చినట్టు మీకాలు. ఇక్కడ యోగ్యమైన ప్రవర్తన కనబడదండి. ఈమె జీవితంలో ఎక్కడ యోగ్యమైన ప్రవర్తన కనబడదండి. పెళ్లి చేసుకుంది, ఆ దావీదుని వదిలేసి ఆ గల్లీము వాడైన లాయిషు కుమారుని అనగా పల్తీయేలును పెళ్లి చేసుకుందట. పల్తీయేలును పెళ్లి చేసుకొని వాడితో పోయింది, వాడితో సంసారం చేస్తుంది. దావీదు తర్వాత సౌలు మరణించిన తర్వాత రాజైపోయిన తర్వాత నిజంగా ఎంతైనా 100కి బదులు 200 ముందోళ్ళనిచ్చి పెళ్లి చేసుకున్నాడు కదండి మీకాలను. పాపం, ఈమె ప్రేమ చూపకపోయినా, ఈమె గుణం సరిగా లేకపోయినా పట్టుకున్నవాడు దావీదు మంచి మనసున్నవాడు కనుకనే మరలా తన భార్యను తన దగ్గరికి తెచ్చుకోవాలన్న ఆశ, కోరిక మేరకు నిజంగా ఎంత గొప్ప మనసు అనాలంటే ఇక్కడ దావీదు విషయంలో చాలా మంచి స్వభావం అండి. భర్త భార్య, తన కట్టుకున్న భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా నా భార్య నాకే కావాలి అన్నటువంటి మనసు నిజంగా దావీదు మనసు గొప్ప మనసేనండి. ఒకసారి చూస్తారా? 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. దావీదు ఇక్కడ రాజు అవుతాడండి. రాజు అయిన తర్వాత ఏం చేస్తాడో చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం అండి. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతు నొద్దకును దూతలను పంపి ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకుని మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహురీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు ఆలోచించారా? ఇప్పుడు దావీదుని వదిలేసి నాన్న చెప్పినట్టుగా ఎవరిని పెళ్లి చేసుకుంది? పల్తీయేలుని పెళ్లి చేసుకుంది. లాయిషు కుమారుని పల్తీయేలుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దావీదు కబరంపాడు ఇష్బోషెతుకి, అయ్యా నా భార్య నేను 200 ముందోళ్ళ నుంచి పెళ్లి చేసుకున్నాను కదా, నేను కట్టుకున్న భార్య, పెళ్లి చేసుకున్న భార్య మీకాలను నాకు అప్పగించండి అన్న సమాచారం ఇష్బోషెతుకి పంపితే ఇష్బోషెతు లాయిషు కుమారునికి సమాచారం చెప్తాడు. అదే లాయిషు కుమారుని దగ్గర నుంచి అనగా ఈ పల్తీయేలు దగ్గర నుంచి ఆ భార్యను, అనగా పల్తీయేలు భార్య అనగా మొదటి మీకాలు దావీదు భార్య కదా, మరలా ఆ పల్తీయేలు దగ్గర నుంచి దావీదు దగ్గరికి తెస్తాడు. ఆమె తెస్తున్నప్పుడైనా ఒక మాట అనాలి కదా, ఎట్లో దావీదుని నేను దూరం చేసుకున్నాను
కట్టుకున్న ఇప్పుడు రెండో భర్తగా ఉన్నటువంటి పల్తీయలు ఉన్నాడు, వీడికన్నా న్యాయం చేయాలి, నేను రాను, నేను చేయాల్సింది ఒకరికే న్యాయం, ఇద్దరికి నేను న్యాయం చేయలేను అన్న మాటన్న నోటంటే రావాలి కదండి. ఎవరు చెబితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎవరు చెబుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు దావీదు పిలిచాడు, దావీదు దగ్గరకు వస్తుంది. పాపము వాడిని ఎంత మోసం చేసిందో, ఆ వ్యక్తిని ఎంత మోసం చేసిందో ఒకసారి చూడండి. పల్తీయల్ని పాపం ఆమె ఎంట ఏడ్చుకుంటూ వస్తున్నాడటండి. దొంగ ప్రేమ చూపించిందో మరి తెలియదు, నాకు ప్రేమ చూపించిందో తెలియదు కానీ చూడండి, తన పెనిమిటి బహురీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా, కనీసం ఆ పల్తీయలు ఏడుస్తుంటేనన్న వాళ్ళని ఓదార్చి, ఆ వ్యక్తిని ఓదార్చి సాగనంపుదామన్న బుద్ధి, ఇంకిత జ్ఞానం కూడా లేదంటే ఎంత కఠినమైన మనసు అయ్యి ఉండాలి మీకాల్. అక్కడ దావీదు జీవితంలో సంతోషాన్ని ఇవ్వలేదు. ఇక్కడ ఇంకొక ఆయన కట్టుకునేది కదా, ఎవరైనా పల్తీయలు, వారికన్నా సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళిలా నాటకాలు ఆడుతుంది చూడండి మీకాల్. దావీదు ఇంటికి వచ్చింది. 10-15 సంవత్సరాల దూరమైన తర్వాత తిరిగి దావీదును తలుచుకుంటుంది. నేను పెద్ద పొరపాటు చేశాను, మా నాయన మాట విని నేను పెళ్లి చేసుకున్నాను, ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, ప్రేమించిన వ్యక్తిని వదిలేసి మా నాన్న చెప్పాడని పల్తీయలను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నన్ను చేరదీశావు అని దావీదుతో, మామ నువ్వు నన్ను చేరదీశావు, ఇది గొప్ప మనసు అని దావీదుకు ఎంత చక్కగా లోపడి బ్రతకాలి జీవితకాలం, ఎంత గొప్పగా ఆయన పట్ల విధేయత చూపుతూ బ్రతకాలి ఈ కాలం. కానీ ఆ బుద్ధి లేదండి, ఆ మనస్సు లేదండి. ఆమెకి అవిధేయత కలిగిన మనసే ఉంది కానీ విధేయత కలిగిన మనసు లేదు. యోగ్యమైన ప్రవర్తన కనబడట్లే మీ కాలంలో. ఒకానొక రోజు దావీదు మందసం డేరాలో ఉంటే, మందసం ఎక్కడో ఉంటే ఆ మందసాన్ని తిరిగి తన అంతఃపురానికి తెచ్చుకోవాలనుకున్నటువంటి ఆ కోరిక మేరకు మందసాన్ని తన అంతఃపురానికి తెస్తున్నటువంటి ఆ సమయంలో ఆ మందసం తన దగ్గరకు వస్తున్నప్పుడు, తన అంతఃపురానికి వస్తున్నప్పుడు దావీదు అత్యానంద భరితుడై ఆ భక్తి పర్వంలో, ఆ భక్తి యొక్క భావనలో మునిగి తేలి ఆడినటువంటి దావీదు నాట్యమాడడం, సంతోషించి గంతులు వేయడం. నిజంగా ఒకసారి చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలు అందరిని ఆర్భాటంతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచున్న, నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను అని చూడండి. ఏం చేసిందట? దావీదు యాక్టింగ్ చేయట్లేదండి. దావీదు చాలా అంటే చాలా దేవుడు పట్ల అపారమైన ఇష్టాన్ని కలిగిన వాడు. ఒక్కసారిగా ఇన్నాళ్ల తర్వాత మందసం, ఇన్నాళ్ళు ఫిలిస్తీన్ల చేతుల్లో ఉన్నటువంటి మందసం, ఇశ్రాయేలు చేతిలో నుంచి ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళినటువంటి మందసం, తిరిగి అంతఃపురం లేక డేరాలో ఉన్నటువంటి మందసం తన అంతఃపురానికి వస్తుంటే, దేవుని మాటలు ఇన్నాళ్ల తర్వాత మరలా నా అంతఃపురానికి వస్తున్నాయన్నటువంటి ఆనందం, సంతోషం పట్టలేక గంతులు వేస్తూ నాట్యమాడుతుంటేనట భక్తితో. ఈమె ఏ రకంగా చూసింది దావీదుని? భక్తి పరుడని చూసిందా? అంతమందిలో నా మొగుడు ఎంత హీనంగా నాట్యమాడుతున్నాడని ఆయన అవమానపరిచి, ఆయన హీనపరిచిందట. తన మనసులో ఒక భక్తి పరుణ్ణి ఏం చేసింది? హీనంగా చూసింది. చాలా మంది ఆడవాళ్ళు భర్త భక్తిగా విశ్వాసం కలిగి బ్రతుకుతుంటే చాలా తక్కువ చూపు చూస్తారు. చాలా తప్పది. భర్త చేతగాక కాదు, భర్తను హీనంగా చూడకూడదు. ఎట్టి పరిస్థితులలో భర్తను హీనంగా చూడకూడదు. కానీ ఈమె హీనంగా తన మనసులో భర్తను అవమానంగా ఆయనను అగౌరవపరిచిందటండి. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ భక్తి పరులైనటువంటి తన పిల్లలని ఎవరు హీనపరచకూడదు, అవమానపరచకూడదు.
నీ భర్త నిజంగా మంచోడైతే ఏనాడు ఆయనకు అపకీర్తి తలపెట్టకూడదు, ఆయనకు అవమానాన్ని తెచ్చిపెట్టద్దు, ఆయనను మనసులో కూడా హీనంగా చూడకూడదు. ఈ దావీదు కుమార్తె సౌలు, క్షమించాలి, సౌలు కుమార్తె అయిన మీకాలు దావీదును ఏ రకంగా చూసిందండి? అది భక్తి అండి. భక్తిలో పరవశుడైపోయి, భక్తి పరవశంతో నిండిపోయి, అత్యానంద భరితుడైపోయి ఆయన నాట్యమాడుతుంటే ఈమెకి ఎలా కనబడింది? ఈమె కళ్ళకి ఎలా కనబడింది? చేతగాని వాడలా దావీదును ఒక హీనమైన వాడుగా ఆయన అవమానపరిచిన, తన మనసులో అతనిని హీనపరిచెను అని చూడండి. అక్కడ 16వ వచనంలో, యెహోవా సన్నిధిని గంతులు వేయుచున్న నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనసులో అతనిని హీనపరచెను. దేవుడు సహించలేకపోయాడు. అందుకే ఇశ్రాయేలుల రాజకుమార్తెలలో ఒకటైనటువంటి ఈ రాజకుమారి అనగా మీకాలు జీవితాన్ని విషాదంగానే మార్చాడు దేవుడు. భక్తిపరుడైన దావీదును హీనపరిచింది, భక్తిపరుడైనటువంటి దావీదును అవమానపరిచింది. గౌరవంగా ఉండవలసింది, యోగ్యంగా ప్రవర్తించి తన భర్తకు కిరీటంగా ఉండవలసింది, తన భర్తని హీనపరిచి అవమానంగా మాట్లాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, భర్తలను చాలా బూతుగా మాట్లాడతారండి. అప్పుడు మీరు గమనించారు లేదండి, కొన్ని ఫంక్షన్లో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కానివ్వండి, భర్త అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొనో, లేదా వీరి యొక్క అహంకారాన్ని ప్రదర్శించో, వీరి యొక్క పెత్తనం ప్రదర్శించో 10 మందిలో అవమానపరుస్తారండి భర్తలు. నీకేం తెలుస్తుందిలే, నువ్వు నోరు మూసుకొని కూర్చో, పెద్ద చెప్పు వచ్చావు నువ్వు, నీకేం పని పాట లేదు అని రకరకాలుగా కుటుంబంలో కానివ్వండి, పిల్లల ముందు మాట్లాడిన, కుటుంబంలో బంధువుల దగ్గర మాట్లాడిన, సమాజంలోని భర్తను అవమానంగా మాట్లాడిన అది ఆడవాళ్ళకే నష్టమండి. ఎట్టి పరిస్థితుల్లో మనసులోనే హీనంగా తన భర్తను చూసినందుకు దేవుడు ఊరుకోలేదండి మీకాల విషయంలో. ఈరోజు ఎంతమంది భర్తలను చెడుగుడు ఆడుకుంటున్నారండి ఆడవాళ్ళు. ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కొంతమంది, అయితే గౌరవాలు ఇవ్వట్లే, మర్యాదలు ఇవ్వట్లే, లోబడట్లే. తప్పండి, అది మంచి పద్ధతి కదా. ఒక క్రైస్తవ బిడ్డ, ఒక యోగ్యమైన స్త్రీ తన భర్తకు గౌరవాన్ని ఇస్తూ గౌరవంగా ఉండాలి, కిరీటంగా ఉండాలి. అదే దేవుడికి ఇష్టం. అలానే శారమ్మ లోబడిందట, అలానే ఆమె యోగ్యంగా ప్రవర్తించేదట. ఆ యోగ్యమైన ప్రవర్తన ఈ మీకాలలో మనకి కనబడదు. భర్తని హీనంగా చూసింది. చూడండి కిందికి అంటూ దావీదు అంటాడు 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తలను చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసి. ఎవరు చేసినట? ఏ నాట్యమాడావు బట్టలు లేకోకుండా, నువ్వు ఏం భక్తోనిది, అందరూ 10 మంది నిన్ను చూసి నవ్వుతున్నారు అన్నట్టుగా ఆయనను అవమానపరుస్తూ, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతుంది అని ఆయనను తోలనాడింది, ఆయనను అవమానపరిచింది. కొంతమంది భర్తలను అవమానిస్తారండి, నవ్వుల పాలు చేస్తారండి. మన భాషలో చెప్పమంటారా, గాలి తీస్తారండి 10 మంది ముందు, మర్యాదలు తీస్తారండి ఆడవాళ్ళు. చాలా తప్పండి అది. వ్యర్థుడు అంటున్నా చూడండి, వ్యర్థుడు ఒకడు బట్టలు విప్పేసి నాట్యమాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు రాజు అన్న స్థితి మర్చిపోయావా? అంటే దేవుడి కంటే ఈమెకి ఏం కావాలన్నమాట, నా మొగుడు రాజు. సరే, అహంకారం, ఆ ప్రదర్శన. దేవుడు ముందు భక్తి పరవశంతో మునిగిపోయిన దావీదును ఆమె అర్థం చేసుకుంది ఏంటి? రాజు నీవు బట్టలు విప్పేసి నాట్యమాడుతావా అంటే ఈమె మనసులో ఏముందన్నమాట, ఈమె దేవుడి మీద భక్తి కాదు ఈమె కనిపించాల్సింది. నీ పరువు ఏమవుతుంది? రాజు బట్టలు విప్పేసి నాట్యమాడంటే పరువు ఏమవ్వాలి అన్నటువంటి బుద్ధి కదా, అలాంటి మనసు కదా ఆమెది. నిజమేనండి. అందుకే వ్యర్థుడు అని సంబోధిస్తూ ఆయనను అపహాస్యం చేసింది. దావీదు ఊరుకోలేదండి, గట్టిగిచ్చాడు. ఒకసారి చూడండి 21వ వచనం, ఎందుకు అలా మాట్లాడతావు నువ్వు? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధి నేను ఇలాగు చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆటాడి తిని,
ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తెల దృష్టికి గరుడనగుదును. నేను తృణీకరింపబడిన వాడవచ్చు, నేను అల్పుడవ్వచ్చు. అది నా దేవుడి విషయంలో. యోగ్యత లేని నాకు దేవుడు యోగ్యతనిచ్చాడు ఈ స్థలాల మీద రాజుగా ఉండడానికి. నిజంగా ఆయన మాట చూడండి, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలతో అన్నాను. నేను ఆయన మీద భక్తి, నన్ను ఒకప్పుడు నాకు యోగ్యత లేదు, అర్హత లేదు. నీ తండ్రి సంతతిని విదిలేసి దేవుడు జనుల మీద అధిపతిగా నన్ను నియమించాడు. ఆయన ముందు నేను అత్యానంద భరితుడై ఆట ఆడానే కానీ నీవు అనుకున్నట్టుగా కాదే అని బుద్ధి చెప్పాడు. 22వ వచనంలో ఒక మంచి మాట రాశాడు చూడండి ఆమె కోసం. ఆమె జీవితాన్ని ఎలా క్లోజ్ చేస్తున్నాడు చూడండి దేవుడు. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలు కనకయుండెను. అది శాపమేనండి, దేవుడిచ్చిన శాపం. మరణం వరకు మీకాలకు గర్భఫలాన్ని ఇవ్వలేదు, గర్భాన్ని మూసేశాడు దేవుడు. మనం చదువుకుంటా గుర్తుందా ఆది కాండంలో, గర్భాన్ని మూసేవాడు ఆయన, గర్భాన్ని తెరిచేవాడు ఆయన. మీకాలు గర్భం ఎందుకు మూయబడింది? మరణమగ వరకు ఆమెకు పిల్లలు లేకోకుండా దేవుడు ఎందుకయ్యా శాపం ఇచ్చాడయ్యా అంటే, భక్తిపరుడైన దావీదును హీనపరిచింది, అవమానపరిచింది, యోగ్యురాలుగా కనబడి తన భర్తకు కిరీటంగా ఉండలేదు, సిగ్గు తెచ్చింది, ఆయనను అవమానించింది, ఆయన హీనపరిచింది, వ్యర్థుడానింది. సక్రమమైన ప్రవర్తన కనబడలేదు ఆమెలో. పైరూపాన్ని చూసింది దావీదు, పైరూపాన్ని. అందుకే ఆయనను ఇష్టపడింది, పేరును చూసి ఇష్టపడింది. గొల్యాతును చంపాడన్నటువంటి కీర్తి ప్రతిష్ఠితులను ఇష్టపడింది, కానీ భక్తి విశ్వాసాన్ని, దావీదుకున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని, దావీదుకున్న సుబుద్ధిని చూసి ఇష్టపడలేదు ఆమె. అవిశ్వాసరాలు. ఎందుకంటే యెహోవా పట్ల విశ్వాసం కలిగింది కాదు, ఎందుకంటే ఆమె ఇంట్లో గృహ దేవత ఉంది. పోనీ భర్తకి ఏమైనా విధేయత చూపిందంటే అది చూపలేదు. అడుగడుగున భర్తకు అవిధేయంగానే ప్రవర్తించింది, విధేయత చూపలేదు. ఇంకా బరి తెగించి ఆయనను అవమానించి ఆమెను హీనపరిచి అపహాస్యం చేసింది. అపహాస్యం చేస్తూ ఆయనను తోలనాడింది. తన మనసులో ఆయనను హీనపరిచినందుకు దేవుడు ఆమెకిచ్చిన శాపం, మరణమగు వరకు మీకాలు పిల్లలు కనక గొడ్రాలుగానే చచ్చింది. ఇశ్రాయేలుల చరిత్రలో ఇది పెద్ద శాపం అండి. ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే చాలా హీనంగా చూస్తారు. చచ్చేంత వరకు సంతానాన్ని ఇవ్వలేదు. ఇశ్రాయేలుల రాజకుమార్తెలలో పుట్టి చాలా హీనంగా బ్రతికింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా విషాదంగా ముగిసింది ఆమె జీవితం. దావీదు వంశాన్ని నిలబెట్టవలసినటువంటి ఆమె, దావీదు పంచన చేరినటువంటి ఆమె తన ఖ్యాతిని పోగొట్టుకుంది, తన గౌరవాన్ని పోగొట్టుకుంది. చచ్చేంత వరకు పిల్లల కనక గొడ్రాలుగానే బతికి చచ్చిపోయింది. అది దేవుడి శాపం. కారణం దావీదును గౌరవపరచడం, దావీదును అవమానించడం, దావీదును హీనపరచడం, ఆయన బాహ్యాన్ని చూసి ప్రేమించడం, ఆయన భక్తి విశ్వాసాన్ని చూసి ఆయనను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. అలా ఆమె జీవితం విషాదంగానే ముగిసింది, గొడ్రాలుగానే చచ్చిపోయింది ఆమె. దేవుడిచ్చిన శాపం అది. దేవుడు గర్భాన్ని మూసేవాడు ఆయన, గర్భాన్ని తెరిచేవాడు ఆయన. ఎందుకు చచ్చేంత వరకు పిల్లల్ని ఇవ్వలేదంటే అది శాపం అది ఆమెకి. మనం కూడా మన ఆడవాళ్ళు, క్రైస్తవ ఆడబిడ్డలు కూడా, స్త్రీలైన వారు, తల్లులైన వారు, మీ భర్తలను మనసులో కూడా మీరు హీనపరచకండి, చులకన చూడకండి, తక్కువ చేసి మాట్లాడకండి, తక్కువగా చూడకండి. అది ఒకవేళ దేవుడి నుంచి శాపమే రావచ్చుగాక. యోగ్యంగా ప్రవర్తించాలన్నాడు. అబ్రహాం వారిని శారా యోగ్యంగా ప్రవర్తించి దేవుని కుమార్తెగా, పరిశుద్ధ స్త్రీగా, యోగ్యమైన స్త్రీగా పేరు ప్రత్యేకతలు పొందుకున్న శారమ్మ వలె మనం అందరం ఉండాలన్న ఈ పాఠంలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలనైనా యోగ్యంగా ప్రవర్తించలేదు, అయోగ్యురాలుగాను అవిధేయత కనపరిచి తన భర్తను తోలనాడి అవమానపరిచినందుకే నీకిష్టమైనటువంటి దావీదు, భక్తిపరుడైన దావీదు, మంచివాడైన దావీదుని హీనపరిచినందుకే మీరు ఇచ్చిన శాపం నాయన. చచ్చేంత వరకు గర్భఫలాన్ని ఇవ్వలేదు. మీ పిల్లలంటే మీకు ఎంత ఇష్టమో తండ్రి. మీ పిల్లను ఒక్క మాట అన్నా మీరు ఊరుకోరు.
మీ కొరకు బ్రతుకుతున్న మీ పిల్లల విషయంలో మీరు ఎంత ఇష్టం కలిగి ఉన్నారు, ఎంత ఆయన ప్రేమ కలిగి ఉన్నారో. మీ పిల్లలు ఒక మాట అన్నా సహించక సౌలు కుమార్తె అయిన మీకాలకు మీరు ఇచ్చినటువంటి శాపం. ఓ రాజకుమారి చాలా విషాదంగా ఆమె జీవితం ముగిసింది. ఎక్కడ మీ పట్ల భక్తి విశ్వాసం లేదు, విధేయత లేదు, భర్తకు లోబడలేదు, మీకు లోబడలేదు ఆయన. అందుకే ఆమె జీవితం పెద్ద చరిత్రలో చెప్పుకోదగ్గ జీవితంగా కనబడలేదు. మేము అలా ఉండకూడదు తండ్రి. యోగ్యంగా ప్రవర్తించి బిడ్డలుగా మీకు ఆయన కట్టుకున్న భర్తలకు గౌరవానికి ఇచ్చిపెట్టి మీ నామాన్ని 10 మందిలో నవ్వులు పాలు కాక 10 మందిలో మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చిపెట్టే బిడ్డలుగా మేమంతా ఉండులాగున మీ కృప మీ కటాక్షం మా మీద ఉంచి నడిపిస్తారని ఆశపడుతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.